హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. గొడవలు, ఛాలెంజ్లు, వార్నింగులు వీటన్నిటి మధ్య పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. మరి పుష్ప 2 సినిమా మెగా ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో ఆ రకంగా ఉందా, మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏదైతే కోరుకున్నారో ఆ రకంగా ఉందా, మరి వైసీపీ పార్టీ ఫ్యాన్స్ మరి సపోర్ట్ చేశారు కదా, వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా ఉందా, మరి వీళ్ళ అందరి అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏదైతే పుష్ప 1 సినిమా, అందులో అల్లు అర్జున్ క్యారెక్టర్ కానీ, అందులో సాంగ్స్ కానీ, అందులో ఉన్నటువంటి ఆ సినిమాలో ఉన్నటువంటి క్యారెక్టర్ అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ దగ్గర వరకు మరి ఈ సినిమా అందరికి కనెక్ట్ అయింది. అందులో సాంగ్స్ కానీ, డైలాగ్స్ కానీ ప్రతిదీ కూడా అందరికీ నచ్చింది సినిమా. అందుకే ఆ సినిమా అంత బ్లాక్ బస్టర్ అయింది పార్ట్ 1. సో అలాంటి సినిమా మరి పార్ట్ 2 వస్తున్నప్పుడు ఖచ్చితంగా అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యే విధంగా మేకర్స్ అయితే 3 సంవత్సరాల టైం తీసుకొని కష్టపడి ఈ సినిమాను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. కథ ఏంటి అనేది మనం చూస్తే, నేను పూర్తి కథ చెప్పాను అనుకోండి, మీకు ఆ థ్రిల్ ఉండదు సినిమా చూసేటప్పుడు, కాబట్టి అంత డెప్త్కి వెళ్ళాను. పుష్ప 1 క్లైమాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి సినిమా పుష్ప 2 కూడా మొదలవుతుంది. పుష్ప 2లో లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ ఇట్లా పుష్ప ఎలా ఎదిగాడు, తన భార్య శ్రీవల్లి ఏదైతే మరి పుష్పను ఒక కోరిక కోరుతుందో, మరి ఆ కోరిక తీర్చే క్రమంలో పుష్పకి ఎదురైనటువంటి అవమానం, మరి ఆ అవమానం నుంచి పుట్టినటువంటి ఒక లక్ష్యం, మరి ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎవరైతే పుష్ప వల్ల ఈగో దెబ్బతిన్నటువంటి షెకావత్ పాత్ర ఏదైతే ఉందో, మరి ఆ పాత్ర, మరి ఈ పుష్ప లక్ష్యాన్ని అడ్డుకునేటువంటి పాత్ర, ఈయన కూడా నీ లక్ష్యాన్ని నేను అడ్డుకుంటానని చెప్పి సవాల్ విసరడం, ఇట్లా ఒకరికొకరు సవాల్ విసురుకోవడంతో సినిమా మంచి ఆసక్తికరంగా ఉంటుంది. సో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఏం జరుగుతుంది అనేటువంటిది సినిమాలో దర్శకులు చాలా ఆసక్తికరంగా మలిచారు సినిమాని. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది అనేటువంటి ఒక ఆసక్తిని అయితే మరి ఈ మేకర్స్ కల్పించగలిగారు. ముఖ్యంగా ఇక్కడ సుకుమార్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు ఎందుకు ఈ సినిమాకి టైం తీసుకున్నారు అనడానికి సినిమా చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో అందుకే ఇంత టైం తీసుకున్నారా అని చెప్పి సుకుమార్ ఏదైతే ఆ పుష్ప పార్ట్ 1 ఉందో ఆ అంచనా తగ్గట్టుగా ఈ సినిమా రాసుకోవడంలో సక్సెస్ అయ్యారు. తను పేపర్ మీద రాసుకున్న సీన్లు కానీ అవన్నీ ప్రతిదీ కూడా యాజ్ టీజ్గా తను అనుకున్నది ఏదైతే అనుకున్నాడో అది ఆ సినిమాలో చూపించారు. ఈయన రాసుకున్నది యాజ్ టీజ్గా 100కి 200% ఆ సినిమాలో ఉన్న ఆర్టిస్టులు తమ నటనతో రక్తి కట్టించారు. ముఖ్యంగా అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు అనడంలో ఎలాంటి సందేహమే లేదు. తన డైలాగ్ డెలివరీ కానీ, డ్యాన్స్ కానీ, సెంటిమెంట్ కానీ ఇవన్నీ ప్రతిదీ నవరసాలు పలికించాడు అల్లు అర్జున్. ఇక తర్వాత శ్రీవల్లి పాత్ర కూడా ఖచ్చితంగా మహిళలను ఆకట్టుకునేటువంటి పాత్ర, కన్నీళ్లు తెప్పించేటువంటి పాత్ర. అంత అద్భుతంగా శ్రీవల్లి కూడా, రష్మిక కూడా అంత అద్భుతంగా నటించింది. ఆ తర్వాత ఫహద్ ఫజిల్ అల్లు అర్జున్కి ధీటుగా యాక్టింగ్ చేశాడు. అల్లు అర్జున్కి ఛాలెంజ్ చేసే పాత్ర కాబట్టి అంతే ధీటుగా యాక్టింగ్ చేసి తన పాత్ర కూడా రక్తి కట్టించాడు కాబట్టి ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఇక ఫోటోగ్రఫీ అనుకోండి, పాటలు అనుకోండి, డ్యాన్స్ అనుకోండి, సంగీతం అయితే ఈ సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. సుకుమార్కి తెలుసు ప్రేక్షకులకు ఏం కావాలో, కమర్షియల్గా ఎలాంటి అంశాలు ఉండాలి, ఫ్యామిలీ ఆడియన్స్ రావాలంటే ఏం ఉండాలి, తర్వాత చిన్నపిల్లలు రావాలంటే ఏం ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు సినిమా చూడాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మా నాన్న కూడా సినిమాకి వస్తారనమాట. అట్లా ఒక ఫ్యామిలీని సినిమాకు తీసుకురావాల్సిన, ఒక ఫ్యామిలీ సినిమాకి రావాలంటే సినిమాలో ఏమేమి ఉండాలో అది సుకుమార్కి బాగా తెలుసు. కాబట్టే కేజీఎఫ్లో ఏదైతే తల్లి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే సినిమా బ్లాక్ బస్టర్ అయిందో అలాంటి ఒక సెంటిమెంట్ని సినిమాలు పెట్టాడు, సక్సెస్ కూడా అయ్యాడు. ఖచ్చితంగా మహిళలకు కన్నీళ్లు తెప్పించేటువంటి సీన్లు, డైలాగులు ఈ సినిమాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు ఖచ్చితంగా వస్తారు. అయితే బీసీ సెంటర్లో విజిల్స్ వేయించే ఈ సినిమా ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కనుక ఇప్పుడు వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం. ఎందుకంటే పుష్ప 2కు ఉన్నటువంటి టికెట్ రేటు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో వెళ్తే కొంచెం బడ్జెట్ ఎక్కువ అవుతుంది. సో 1 వీక్ తర్వాత టికెట్ రేటు తగ్గుతాయి కాబట్టి అప్పుడు వెళ్ళడం బెటర్ అనేటువంటిది నా అభిప్రాయం. రికార్డులు కొట్టేంత దమ్ము సినిమాలో ఉందా అని చెప్పి ఇప్పటికీ కొంతమంది చెప్తా ఉన్నారు. అక్కడక్కడ బోర్ కొడుతుందని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ 3 గంటల 20 నిమిషాలు ఉన్నటువంటి సినిమా అక్కడక్కడ కొద్దిగా మనకు అనిపించినప్పుడు మళ్ళీ ఎలివేషన్ సీన్స్ సినిమాని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. ఇంటర్వెల్ సీన్ కానీ, అదేవిధంగా ప్రీ క్లైమాక్స్ ఫైట్ కానీ, గంగమ్మ జాతర కానీ, అసలు గంగమ్మ జాతర ఫస్ట్ నుంచి మేకర్స్ ఏదైతే చెప్పారో అది నెక్స్ట్ లెవెల్. అల్లు అర్జున్ అయితే శివతాండవం చేశాడు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సినిమా నచ్చి తీరుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. కొంతమందికి అయితే ఈ సినిమా రికార్డులు నిద్ర పట్టనివ్వవు, కొంతమంది ఎవరో మీకు తెలుసు. సో లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా మరిన్ని కలెక్షన్స్ రాబడుతుందని మాత్రం చూద్దాం. ఫైనల్గా అయితే సినిమాల దమ్ము ఉంటే ఎంత పెద్ద హీరోలు సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా కూడా సినిమా ఖచ్చితంగా ఆడుతుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు అనడానికి పుష్ప 2 ఒక ఎగ్జాంపుల్.
కొంతమంది ఎవరైతే విర్రవీగారో వాళ్ళకి ఇది కనువిప్పు లాంటిది. అహంకారంతో మాట్లాడి మేము తలుచుకుంటే ఏమైనా చేయగలం, మేము తలుచుకుంటే సినిమా అట్టప్రలాప చేయగలం, మేము తలుచుకుంటే ఆ హీరోని రోడ్డు మీద పాడేయగలం అని చెప్పి ఏదైతే భావించారో అది తప్పని ఈ సినిమా నిరూపించింది. సో మీరు కూడా ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమా పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి.